విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో గూగుల్ ఏర్పాటు చేయబోయే వైజాగ్ మెగా డేటా పార్క్ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఐటీ రంగానికి సంబంధించిన నిపుణులు, ప్రజాప్రతినిధులు, గూగుల్ భాగస్వాములుగా ఉన్న సంస్థల ప్రతినిధులతో సభ నిర్వహించారు. ఈ సభ కోసం ప్రత్యేక టెంట్లతో వేదిక, హాలు కూడా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై గుడిలోవ అండర్ పాస్ నుంచి శంకుస్థాపన జరిగే ప్రాంతం వరకు కూడా సుమారుగా ₹1.5 కోట్లతో తాత్కాలిక రోడ్లు పూర్తి చేశారు. తర్లువాడ ప్రాంతం ఇప్పటికే పోలీసు నిఘాలో ఉంది. శంకుస్థాపన సందర్భంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరం నుంచి తర్లువాడకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. తర్లువాడలో వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్కు సర్వే నెంబర్ 1 నుంచి 35, 71, 72, 73, 74, 75లోని మొత్తం 266 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన గూగుల్ సంస్థ బిల్డింగ్ ప్లాన్ కూడా సమర్పించారు. ఇందులో 33% పార్కింగ్కు, 59 ఎకరాల్లోనేమో గ్రీన్ బెల్ట్ను 2 మీటర్ల వెడల్పున ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్గా గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని డేటా సెంటర్లను ఆకర్షించేందుకు గూగుల్కు డీమ్డ్ డిస్కమ్ హోదా కల్పించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ నిరంతరాయంగా నడపడానికి అవసరమైన విద్యుత్ను దేశం నలుమూలల నుంచి కొనుగోలు చేసి సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు. ఇదే జరిగితే ఈ హోదా పొందిన తొలి ప్రైవేట్ సంస్థగా గూగుల్ నిలుస్తోంది. విశాఖ నగరం అండర్ సీ కేబుల్ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు. ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆస్ట్రేలియా, USA, వెస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్ and also Cape of Good Hope. All these places it is going to connect now. ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజిన్, బట్ గూగుల్ has selected ఆంధ్రప్రదేశ్, దట్ టు విశాఖపట్నం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, ఓడరేవులు లాంటి కీలకమైన రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ అదాని, ప్రజల్ని కమ్యూనికేషన్తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ ఎయిర్టెల్. ఇఫ్ యూ కంబైన్డ్ ఆల్ దీస్ 3 ఆర్గనైజేషన్స్, స్పీడ్ ఆటోమేటిక్. దిస్ ఈజ్ వేర్ దిస్ ప్రాజెక్ట్ exactly September it has started. Now I am asking Google, 28 September 28th, same day you are going to inaugurate by our honorable Prime Minister. We are inviting from now itself. గూగుల్ క్లౌడ్ ఏఏ హబ్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే కూడా ఉన్నారు. Welcome to the groundbreaking of the Google India AI Hub. Today marks the first concrete milestone in Google's largest commitment to India's digital future, a foundational step towards realizing the vision of Viksit Bharat 2047. This project represents a $15 billion blueprint to deliver a full stack AI ecosystem. It is, at its core, is our gigawatt-scale data center campus, purpose-built for the immense computational demand of the AI era, powering services like Gemini and Google Search for millions, billion plus of Indians. We are proud to bring Google's best-in-class AI stack to India to help accelerate India's digital transformation. శంకుస్థాపన కార్యక్రమంలో ఇంకా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్లోని US కౌన్సిలేట్ జనరల్ లారా విలియమ్స్, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జిద్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లోబానా కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా మన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్పీరియన్స్ జోన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
ఇంకా అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది గూగుల్. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఈ గూగుల్. తర్లువాడ, రాంబిల్లి, అడివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.